నెలలో ఉన్న మీటింగ్స్ని జూలైలో ఉన్న మీటింగ్స్ని ఆగస్టులో, అలా సేవకుల్ని చాలామందిని రిక్వెస్ట్ చేస్తూ WCM ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్ళాయి. మొదటి 10 మీటింగ్స్ నా 12 సంవత్సరాల్లో, అంటే గడిచిన 12 సంవత్సరాల్లో ఎప్పుడు నేను అలాంటి పని చేయలేదు. అలాంటిది ఇజ్రాయెల్ దేశంలో దేవుని వాక్యం అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు నిజంగానే రాజేష్ గారు పట్టుదల, అలాగే సేవకురాలు పట్టుదల, వాళ్ళిద్దరూ కూడా పదే పదే మా ఆఫీస్కి కాల్ చేయడం, చాలా ఓపికగా మాట్లాడడం, దాదాపుగా 22 మీటింగ్స్ని ఈ డేట్స్ కోసం క్యాన్సిల్ చేస్తూ డేట్స్ మారుస్తూ ఉండాల్సి వచ్చింది. 2 సార్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మొదటిసారి వీసా ఆలస్యమైందన్నారు, రెండవసారి యుద్ధం వచ్చిందన్నారు, మూడవసారి వీసా వచ్చిందన్నారు, నేను రానన్నాను. ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, అన్న వీసా వచ్చిందంట. లేదు నాన్న, మళ్ళీ ఇంకో 10 రోజులు మీటింగ్స్ అడ్జస్ట్ చేయడం అంటే కష్టం, ఇలా నేను ఎప్పుడు చేయలేదు, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వెళ్తాను, చూద్దాం, దేవుడు అనుకుంటే ఎప్పుడైనా ద్వారం తెరుస్తాడు, నేను వెళ్ళను. వాళ్ళకి అదే చెప్పమన్నాను, చెప్పారంట, కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు. మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేశారు, ఆలోచించండి ఒకసారి. నాకు అప్పుడు అర్థమైంది, ఇక్కడున్న ప్రజలకు దేవుని ఆలోచన అందించడానికి సేవకుడు సేవకురాలు, తన తోటి వారు, సంఘము ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ఆలోచిస్తున్నారో, కేవలం దేవుని ఆలోచన, దేవుని సత్యం అందించడానికి వారు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అర్థమైంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మాటి మాటికి అడిగితే ఆయన ఇస్తాడంట. మాటి మాటికి మీ అందరికీ దేవుని ఆలోచన అందించడానికి నిజంగానే రాజేష్ గారు, వారి టీం మాటి మాటికి ప్రయాసపడ్డారు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇంకా బాంబేం పడలేదు, ప్రశాంతంగా ఉండండి. దేవుని ఆలోచన, దేవుని సత్యం మీ దాకా వచ్చేసింది. సో ఇన్ని ఆటంకాల మధ్యలో నేను మీ మధ్యలోనికి రావడానికి దేవుడే నిర్ణయించినట్లున్నాడు, ఆయనే ప్లాన్ చేసినట్లున్నాడు. అందుకే నేను రాను, వద్దు అన్న తర్వాత కూడా మరలా నన్ను ఇక్కడ నిలబెట్టాడు ఆయన. హలో, ఇటు చూస్తారా? తెలుసుకోవాలి అక్కడ ఏం జరిగింది, ఆ శబ్దం ఏమిటి, ఆతృత తెలుసుకుందాం. మొత్తం అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పాస్టర్ గారు చెప్తారు. ఇప్పుడు మాత్రం అత్యవసరంగా తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకుందాం. ఇటే చూడండి, నేను ఒక పేరు పెట్టాను, CCTV వ్యాధి అని. దేనికో తెలుసా? వాక్యం చెబుతుంటే అలా చూసే వ్యక్తులకి CCTV వ్యాధి ఉన్నట్టు. వాస్తవానికి మీరు చాలా తెలివైన వారు, సేవకులమైన మాకంటే విశ్వాసులే తెలివైన వారు. అందుకే దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. వింటున్నారా నేనేమన్నాను? ఇంకొందరు అట్టే చూస్తున్నారు. యథా రాజా తథా ప్రజ అంట. పెద్దలు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. ఇటే చూడండి, సేవకుల కంటే విశ్వాసులే తెలివైన వారు. హలో, ఇటు చూడండి ఒకసారి. క్యారే భాయ్, ఇద్దరు దేకో. సేవకుల కంటే విశ్వాసులే తెలివైన వారు. అందుకే దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అంటున్నాను. అధిక తెలివి ఉంటే దేవుడు వాడుకోడు. నీ చిత్తం ఏదో చెప్పు ప్రభు, అదే ప్రజలకు చెప్తానంటే దేవుడు వాడుకుంటాడు. ఆయన చిత్తంలో మన చిత్తం కలిపి కొంచెం మసాలా దట్టిస్తే దేవుడు అలాంటి వ్యక్తుల్ని వాడుకోవట్లేదు ఈ భూమి మీద. అలాంటి వారు ఎవరైనా ఉంటే తమకు తాము వాడబడుతున్నారు అంతే. అది ఇసుక మీద కట్టబడినటువంటి పరిచర్య అయిపోతుంది. వద్దు. దేవుని ఆలోచనకు, దేవుని నియమంకి ఏం చేర్చొద్దు, ఏం కలపొద్దు.
మనకు అర్థమైంది మాట్లాడుకునే వద్దు. దేవుడు ఏది అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాడో అవే మనం విందుముగాక. దేవుడు అదే మనతో మాట్లాడునుగాక. అలా జరగాలి అంటే 3 చాలా ప్రాముఖ్యమైనది. 1, దేవుని పాదాలను పట్టుకొని ఆయన చిత్తం ఏమిటో ఒకటి తెలుసుకోవాలి. 2, దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు తాను నేర్చుకోవాలి, మార్చుకోవలసిన వాటిని మార్చుకోవాలి. 3, ప్రజలకు అందించాల్సిన దేవుని చిత్తం కొరకు, కొంచెం తగ్గించండి, ప్రజలకు అందించాల్సిన దేవుని చిత్తం కొరకు అవమానమైన, నిందైన, సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వేసేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిది దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. 2వది తాను ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునేవాడై ఉండాలి. 3వది దేవుని ఆలోచన ప్రజలకు అందించడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే అడుగు వెనకేయకుండా ముందుకు వెళ్ళేవాడు కావాలి. అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన మనస్సును పంచుతాడు ప్రజలకి. ఆమేన్. వాక్యం చెప్పడం అంటే 2 విషయాల్లో మనం గమనించాలి. తెలిసిన చరిత్ర ఎవరైనా చెప్తారు, లేదా ఒక వచనాన్ని తీసుకొని దాన్ని హెచ్చరించి బుద్ధి మాటలు చెప్పడం లోకంలో ఎవరి వల్ల అయినా అవుతుంది. కానీ అదే వచనములో దేవుడు దాచిన సంగతులు చెప్పాలంటే ఈ భూమి మీద ఏ మనిషి తన జ్ఞానంతో చేయలేడు. దేవుడే స్వయంగా బయలుపరచాలి వాటిని, దేవుడే స్వయంగా మాట్లాడాలి వాటిని. దేవుని నియమం, దేవుని న్యాయం, దేవుని సత్యం, దేవుని ఆలోచన, దేవుని వ్యూహం, పరలోక చట్టం, దేవదూతల విధి విధానాలు, దేవుని రాకడకు సంబంధించిన సిద్ధపాటు, వీటన్నిటిలో సంఘం చాలా ముందుకు పరిగెత్తాలి. భక్తి సాధన అంటే మనం అడిగినవన్నీ పొందుకోవడం కాదు. మనం అడిగినవన్నీ పొందుకొని దేవుడు నన్ను బాగానే దీవిస్తున్నాడు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే భ్రమ. సాతాను కూడా దీవిస్తాడు. మీకు ఎప్పుడైనా ఈ అనుభవం గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? సాతాను కూడా దీవిస్తాడు. ఎందుకో తెలుసా? మనం నడిచే మార్గం కరెక్టేనని మనం భ్రమపడేటట్లు సాతాను కూడా దీవిస్తాడు. కొన్నిసార్లు శ్రమలు వచ్చిన తర్వాతే మనం సరి అయిన మార్గంలో నిలబడతాం. అవును, విరిగి నలిగిన తర్వాతే దేవుని చిత్తం వైపు నడుస్తూ ఉంటాం మనం. అందుకు దేవుడు కావాలని కొన్నిసార్లు సమస్యలకు అనుమతిస్తాడు, శ్రమల్లో నిన్ను ఉంచుతాడు. మీరు చెప్పండి, మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలు ఎన్నో నెరవేరకుండా మిగిలిపోయి ఉంటాయా ఇప్పటి వరకు కూడా? మీరు చాలా ప్రార్థనలు చేసి ఉంటారు. మీ కూతురు కోసం అడుగుంటారు, కొడుకు కోసం అడుగుంటారు, ఇల్లు కోసం అడుగుంటారు, అప్పులు పోవడం కోసం అడుగుంటారు, లేదా ఉద్యోగం కోసం అడుగుంటారు. మీరు అడిగినవన్నీ అడిగినట్లు జరగట్లేదే. అలా జరగకపోయినా సరే ఇంకా మీరు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూనే ఉండుంటారు. మీకు తెలుసా, దేవుడు ఎవరి జీవితంలోనైనా ప్రార్థన ఆలస్యం చేశాడు అంటే వారు అదృష్టవంతులు. మీరు అడిగినవి దేవుడు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ఏం సార్ అంత మాట అంటారు? మనం అడిగినవి దేవుడు ఇవ్వకపోతే అదృష్టం ఎలా అవుతుంది? అదే చెప్తున్నాను. ఆశీర్వాదాల వెంటే పరిగెడుతున్న నేటి క్రైస్తవ సమాజానికి తామే ఆశీర్వాదంగా మార్చబడే మహాసూత్రములెన్నో దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. వాటిని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని మనసుకు దగ్గర అవుతాం. మీరు చెప్పండి, భక్తి అంటే దేవుని నుండి లాభం పొందడమేనా? అవసరమైతే దేవుని కొరకు సమస్తాన్ని నష్టపడ్డం భక్తి కాదా? కాదా? పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును. ఇది లేఖనం, ఇది వాక్యం. బైబిల్లో ముద్రించబడ్డ పరిశుద్ధాత్మ దేవుని స్వరం. నేను దేవుని నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటాను అన్న పౌలెక్కడా? నాకు సమస్తం ఇస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటాను దేవుడా అని అడిగిన మనం ఎక్కడా? అన్ని బాగుంటే నేను నమ్మకంగా ఉంటానంటున్న మన ప్రార్థన ఎక్కడా? ఏం బాగోలేకపోయినా నీతో నేను నమ్మకంగా కొనసాగుతానన్న పౌలెక్కడ? దేనిని భక్తి అంటుంది నేటి సమాజం? అన్ని బాగుండి, అడిగినవన్నీ దొరికి, అన్ని సమృద్ధి ఉంటే అతను కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని ఇస్తున్నాడు అనేస్తాం.
మరి పౌలు తన జీవిత కాలంలో అన్ని అనుకున్నట్టే పొందుకున్నాడా? ఆకలితో ఉన్నాడు, రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఓడబద్దలేంది సముద్రంలో. దేవుడు ఎందుకు కాపాడలేదు మరి అన్నిసార్లు? శ్రమల్లోకి ఎందుకు అప్పచెప్పాడు? ఆత్మీయ జీవితం అంటే అంతస్తులు ఎక్కడం కాదు. అవసరమైతే విరిగి నలుగుతూ తిరిగి అతుకబడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం. దేవుడిస్తాడు. దేవుడు ఇక్కడ అక్కడ మనకెప్పుడు సమృద్ధినే ఇవ్వాలనుకుంటున్నాడు. నేను అనేది ఏమిటంటే, సమృద్ధి కొరకు దేవుణ్ణి వెంబడించొద్దు. ప్రాస్పరిటీ వెంట మనం కాదు, ప్రాస్పరిటీయే మన వెంట రావాలి. మనం ప్రాసెస్ వెంట పరిగెత్తాలి. ఇదే మాట తెలుగులో చెప్పనా? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అడు తర్వాత నేను మీకు అన్ని ఇస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలోచన మనిషి వయస్సును బట్టో అనుభవాన్ని బట్టో అర్థం కాదు. నా సేవా ప్రారంభంలో నేను చాలా భయపడేవాడిని. ఎవరి ముందైనా నిలబడి మాట్లాడడానికి చాలా భయపడేవాడిని. 8:30 గంటలు మోకరించి ప్రార్థిస్తూనే ఉండేవాడిని. ఉదయం 4 గంటలకు మొదలుకొనేది నా ప్రార్థన. సాయంత్రం 3-4 గంటల వరకు కూడా చేస్తూనే ఉండేవాడిని. మధ్యలో కేవలం 3 బ్రేక్స్ ఉండేవంతే. భయపడుతూ ఉండేవాడిని. ప్రభువా, ఎందరో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, ఎన్నో విషయాల మీద సామర్థ్యత, పట్టుదల కలిగినటువంటి వారు, నేను వారి ముందు ఏ పాటి వాణ్ణి ప్రభువా అని ఏడ్చేవాణ్ణి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారు తెలుసా? నువ్వు గొప్పవాడవని వాడుకోవట్లేదు నాన్న, నేను నా ఆలోచన గొప్పది, దాన్ని నిన్ను మోయమంటున్నాను అంతే. నువ్వు గొప్పవాడవు కాదు, నా ఆలోచన గొప్పది, దాన్ని మోస్తేనే నువ్వు గొప్ప పని చేయగలుగుతావు. ఎవరికి భయపడకు, నా ఆలోచన ప్రకటించు అని పరిశుద్ధాత్మ దేవుని వలన సెలవు పొంది ధైర్యం తెచ్చుకొని ఆ రోజు నుండి దాదాపుగా 19 సంవత్సరాల నా సేవా జీవితంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు భయపడకుండా దేవుని ఆలోచన అర్థమయ్యేటట్లు, అపార్థం కాకుండా జాగ్రత్త పడుతూ, ఎవరిని కించపరచకుండా, అవమానించకుండా, వ్యక్తిగతంగా ఎవరి మీదకి సవాలు చేయకుండా, ఏ డినామినేషన్ని కానీ ఏ మినిస్ట్రీని కానీ దూషించకుండా, ద్వేషించకుండా, ఏ సేవకుని కానీ ఏ విశ్వాసిని కానీ అవమానించకుండా, తృణీకరించకుండా, వారి పొరపాట్లను బట్టి వారిని తప్పుబుట్టకుండా, వారి బలహీనతను బట్టి వారిని అవమానించకుండా, ప్రతి ఒక్కరిని కట్టడానికి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి, ప్రతి ఒక్కరిని తిరిగి పరిశుద్ధాత్మ దేవునితో స్నేహంలో నడిపించడానికి, ఏది దేవుని చిత్తం అది ప్రజల హృదయంలో పెట్టడానికి WCM మినిస్ట్రీస్ కష్టపడుతూనే ఉంది, ప్రయాసపడుతూనే ఉంది. మీకు తెలుసా, ప్రతి మనిషిలో పొరపాటు ఉంటుంది, కానీ మనిషే పొరపాటు కాదు, అది గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తిలో పొరపాట్లు ఉంటాయి. మీ తమ్ముళ్ళలో ఉంటాయి, మీ అన్నలో ఉంటాయి, మీ నాన్నలో ఉంటాయి, మీ తల్లిలో కూడా ఏవో పొరపాట్లు ఉంటాయి, మిస్టేక్స్ మీ బంధువుల్లో ఉంటాయి, మీ స్నేహితుల్లో ఉంటాయి. ఈ భూమి మీద బలహీనుడు కానీ ఏ మనిషి లేడు, పొరపాట్లు చేయని ఏ మనిషి లేడు. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, మనల్ని పర్ఫెక్ట్గా మార్చడానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మనం పర్ఫెక్ట్ అవ్వడానికే మందిరంలో కూడుకుంటున్నాం, మనం పర్ఫెక్ట్ అవ్వడానికే ప్రార్థనా కూటాలు పెట్టుకుంటున్నాం, మనం పర్ఫెక్ట్ అవ్వడానికే వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం, మనం పర్ఫెక్ట్ అవ్వడానికే మందిరాలు, చర్చెస్ కట్టుకుంటున్నాం, మనం పర్ఫెక్ట్ అవ్వడానికే సభలు పెట్టుకుంటున్నాం. కానీ ఎన్ని సభలు పెట్టినా పర్ఫెక్షన్ రాకపోతే దాని పేరేమిటో తెలుసా? వాగ్దాన భూమి అయిన ఈ ఇజ్రాయేలులో శపించబడ్డ 2 ప్రాంతాల గురించి నేను మీకు చెప్తాను. అయ్యో కొర్రజినా, బెత్సయిదా అని అంటాడు. వాగ్దాన భూమిలో శపించబడ్డ 2 ప్రాంతాలు. ఎంత దౌర్భాగ్యం అది! నీ మధ్యలో నేను చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేసిన కనీసం వారైనా మారు మనసు పొందేవారని అన్నాడు. ఎన్నో సభలు, ఎంతో మంది సేవకులు వచ్చినా సరే మన ఆత్మీయ జీవితం కేవలం బెలూన్లాగా ఉబ్బి మరలా గాలిపోయినట్లు అవుతుంది అంటే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి లేదు. ఇంత దూరం వచ్చారు మీరు, కుటుంబ ప్రేమను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, మీ సొంత పిల్లల్ని విడిచిపెట్టి, సొంత వారిని విడిచిపెట్టి, మీ సంతోషాలను విడిచిపెట్టి, చాలాసార్లు ప్రాణభీతితో గుప్పిట్లో ప్రాణాన్ని పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థనతో కొనసాగి ఇంత దూరం వచ్చిన తర్వాత
కనీసం 2-3 గంటలు ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే మీ ఆత్మీయ జీవితం ఎదిగినట్లు ఎలా అవుతుంది? కనీసం ప్రతిరోజు గంటైనా వాక్యం చదవలేకపోతున్నాము అంటే ఎదిగినట్లు ఎలా అవుతుంది? ఎప్పుడు మన కోసమే ప్రార్థిస్తాం. ఇంకో విషయం చెప్తున్నాను, మన కోసమే ప్రార్థిస్తూ మన ఆశీర్వాదాల కోసమే మొరపెడుతూ ఉంటే మనం ఎప్పటికీ ఎదగం. నేను ఒక మాట అన్నాను కదా, మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు నెరవేరట్లేదంటే మనం ఆశీర్వదించబడ్డవారం, మనం అదృష్టవంతులం అన్నాను. ఎందుకన్నాను చెప్పనా? చాలా సింపుల్. దేవుడు ఎవరి ప్రార్థనలను ఆలస్యంగా నెరవేరుస్తాడో తెలుసా? దేవుడు ఎవరిని గూర్చిన ప్రార్థనలు విన్నా సరే ఎదురు చూస్తూ ఉంటాడో తెలుసా? ఆయన ఎవరినైతే ఎక్కువ నమ్ముతాడో వారి విషయంలోనే ఆలస్యం చేస్తాడు ఆయన. అవును, నేను వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను. దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి జీవితంలో ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నువ్వు విరిగి నలుగుతావో, నీ ప్రార్థనలు ఆలస్యం అవుతాయో, నువ్వు అడిగినవి త్వరగా దొరకవో, నువ్వు మానసికంగా విరిగి నలిగినప్పుడు 2 విషయాలు నెరవేరుతాయి. ఎవరి హృదయము విరిగి నలిగితే వారికి యెహోవా ఆసన్నుడు. రెండవది, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. ఎప్పుడైతే నీ హృదయం విరిగి నలుగుతుందో, ఎప్పుడైతే నీ మనసు విరిగి నలుగుతుందో, నీకు ఒక గొప్ప వరం వస్తుంది. ఏమిటో తెలుసా? నీ ప్రార్థన నువ్వు ఏది పలికినా, ఎవరి గురించి పలికినా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ ప్రార్థన ఎందుకో తెలుసా? ఆయన నీకు దగ్గర, నువ్వు ఆయనకు దగ్గర అవుతావు. ఎప్పుడు? హృదయము విరిగి నలిగినప్పుడు. ఎప్పుడైతే నువ్వు విరిగి నలుగుతావో, నువ్వు అడిగినవి పొందుకోలేకపోతున్నావో, నీ కోసం దేవుడు ఒక పెద్ద ద్వారం తెరిచాడు. దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. మీ జీవితాలలో ఏ విషయమైనా నెరవేరకుండా ఇంకా ఉందా? అయితే ఈ రోజు నుండి మీరు వాటి కోసం ప్రార్థన చేయకండి. మరి ఏం చేయాలి? ఏ సమస్య ఇంకా నెరవేరలేదో, పూర్తవ్వలేదో, మీ జీవితంలో ఇంకా అలాగే ఉందో దానికోసం ఏడవడం మాని, అదే సమస్యతో భూమి మీద ఇంకా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునితో ఈ రోజు నుంచి ఇలా చెప్పండి: ప్రభువా, నా కూతురు పెళ్లి కోసం ఎప్పటి నుంచో ఏడిచాను, కొడుకు మారు మనసు కోసం ఎప్పటి నుంచో ఏడిచాను, భర్త మారాలని ఎప్పటి నుంచో ఏడిచాను, మా మధ్యలో ఉన్న అప్పులు పోవాలని ఎప్పటి నుంచో ఏడిచాను, సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో ఏడిచాను, బంధువుల్లో చాలా మంది మారు మనసు పొందాలని ఏడిచాను, కానీ నెరవేరలేదు. ఏదైతే ప్రాబ్లం ఇంకా మీ దగ్గర ఉందో దానికోసం ఇప్పటి నుంచి ఏడవడం మాని ఇలా ప్రార్థించండి: ఇలాంటి ప్రాబ్లంలో, ఇలాంటి సమస్యలో ఉన్న వారిని మొదట విడిపించు ప్రభువా, తర్వాతే నన్ను విడిపించు ప్రభువా. మొదట వారిని విడిపించు, తర్వాతే అని అడిగి చూడండి. నేను మీకు చెప్తున్నాను, 90 రోజులు సాధన చెయ్యండి, ప్రాక్టీస్ చెయ్యండి. 3 నెలలు ఇలా చిటికెలో గడిచిపోతాయి కదా. ఒక 3 నెలలు మీకోసం, మీ సమస్యల కోసం, మీ కష్టాల కోసం ఏడవడం మాని మీలాంటి సమస్యలతో ఉన్న మిగతా వారి కోసం ఏడవడం ప్రారంభించి చూడండి. ఆ తర్వాత ఈ 3 నెలల్లోపు అద్భుతం జరుగుతుంది. మీ ప్రార్థనను బట్టి చాలా మంది మీలాగే బాధపడుతున్న వాళ్ళు విడుదల పొందడం మీరు చూస్తారు. వారు మీ వల్ల విడుదల పొందారు కాబట్టి ఆ దీవెన మీకు, మీ పిల్లల పిల్లలకు కలిగేటట్లు దేవుడు తన చేయి చాపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు అడిగినది ఇప్పుడే కావాలా, మీ పిల్లల పిల్లలకు కావాలా? ఎందుకో తెలుసా? కష్టపడి బ్రతకడం మీకు తెలుసు, కష్టాల్లో బ్రతకడము తెలుసు. కానీ కష్టాలు మీ పిల్లలకు తెలియకుండా చేయాలి అంటే అబ్రహాము లాంటి విశ్వాసం మనకు తప్పనిసరి. అబ్రహాము లాంటి విశ్వాసం కావాలి. అందుకు నువ్వు దేవునితో చెప్పాల్సిన మాట: నాలాగా బాధపడేవారిని, నేను ఏ విషయాల్లో బాధపడుతున్నానో అలాంటి వారిని మొదట విడిపించు, తర్వాతే నన్ను విడిపించు ప్రభువా అని అడిగి చూడండి. కిరణ్ పాల్ గారు ఏ లేఖన ఆధారాన్ని బట్టి మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మీరు చూస్తే ఇప్పుడు నేను ఇచ్చిన ఇదే స్టేట్మెంట్ అక్కడ మీకు అర్థమవుతుంది, కనబడుతుంది. లేఖన ఆధారం లేకుండా దేవుని న్యాయం లేదు. లేఖన ఆధారం లేకుండా దేవుని సూత్రం ఉండదు. లేఖన ఆధారం లేకుండా ఏ స్టేట్మెంట్ ఫలించదు. లేఖన ఆధారం లేకుండా ఏ విశ్వాసము ఫలించదు. లేఖన ఆధారం లేకుండా ఏ భక్తి ఫలించదు. లేఖన ఆధారంతోనే ఏ స్టేట్మెంట్ అయినా నమ్మకమైన ఉండాలి. లేఖన ఆధారం లేకపోతే ఎప్పటికీ పరలోక రాజ్యం మన కోసం పని చెయ్యదు.
చూడండి ఒకసారి, తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఎస్, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, ఏమిటంట, అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును. చెప్పండి, ఇప్పుడు ఆ లేఖనము చదవడం ప్రారంభించగానే మొదటి మాట మీకు ఏం కనబడింది? సుఖముగాను సౌఖ్యముగాను ఉండు నిమిత్తము నువ్వు చేయాల్సిన పని నీ కోసం కాదు ఏడవలసింది, నీలా బాధపడే అనేకుల కోసం ఏడు మొదట. అప్పుడు తప్పకుండా సుఖముగా సౌఖ్యంగా ఉంటావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడని ఒకవేళ మీరు నమ్ముతున్నట్లయితే ఆ భ్రమలో నుండి బయటికి రండి. చాలాసార్లు, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు దేవుడు మనం అడిగినవి ఇవ్వకుండా మనల్ని పరీక్షిస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి తెలుసు మన గాయం, దేవునికి తెలుసు మన బాధ, దేవునికి తెలుసు మన ఆలోచన. ఇంతకు మునిపే నా సతీమణి మీతో మాట్లాడుతూ ఇలా అన్నారు, వసుంధరమ్మ గారు, శారా దేవుని దగ్గర నేను నవ్వలేదు అని పలికితే దేవుడు ఏమన్నాడంట? అవును అని ఒప్పుకున్నాడు. నిజమే, నువ్వు నవ్వలేదు. మళ్ళీ వెంటనే నేను నవ్వితివి అన్నాడు. అవునన్నది దేనికి, నవ్యావు అన్నది దేనికి అంటే రెండు ఉద్దేశాలని సపరేట్ చేస్తున్నాడు దేవుడు అక్కడ. అవును అనే పదం వాడినప్పుడు ఉద్దేశాలు సపరేట్ అయ్యాయి. అవును, నువ్వు అల్ప విశ్వాసంతో నవ్వలేదు, నువ్వు నీ పరిస్థితిని చూసుకొని నవ్వుకున్నావు. ఈ వయసులో పిల్లలా అని నవ్వుకున్నావు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది, పరిస్థితి ఏదైనా సరే నేను చేస్తానని దేవుడు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. శారా అల్పవిశ్వాసి కాదు, అవిధేయురాలు కాదు. ఆ టైంలో తన పరిస్థితిని బట్టి నవ్విందే కానీ దేవుని మీద అల్పవిశ్వాసంతో శారా. కానీ మనం అలా చెప్పేసుకున్నాంగా. మనం గ్రేట్ కదా, పరిశుద్ధాత్ముని కంటే క్రీస్తు కంటే మనం గ్రేట్ కదా. ఆయన చెప్పనివి కూడా మనం చెప్పుకుంటాం. ఏమంటారు? ఆయన చెప్పనివి కూడా మనం చెప్పుకుంటున్నావా లేదా? చెప్పుకుంటున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం సార్ అంటారా? సరే, ఇదే ఇజ్రాయేల్ దేశంలో యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ, నేను ఎవరనని మీరు అనుకొనుచున్నారు, సమాజం నన్ను గురించి ఏమనుకొనుచున్నదని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు పేతురు మాత్రం ఏమన్నాడు? నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవని నమ్ముతున్నాను. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఇది ఏ నరుడు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న తండ్రే బయలుపరిచాడు. మరియు నీవు పేతురువు అంటే కేఫా, నీవు రాయివి అని చెప్పాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఇక్కడే మనం మనకు నచ్చింది మాట్లాడుకుంటాం. బైబిల్లో లేదు అసలు అది. నీ బండ మీద సంఘాన్ని కడతారనే మాటే లేదు బైబిల్లో. మనం దాన్ని మాట్లాడేసుకుంటాం. మరియు నువ్వు పేతురివి, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. నీ అని లేదు అక్కడ, ఈ అని ఉంది. సున్నైనను పొల్లైనను పోకూడదంటే మనం ఏకంగా ఉద్దేశాలు అర్థాలే మార్చేస్తాం. లేఖనాలను మార్చి నమ్మితే లేఖనంలో ఉన్న జీవం ఎలా మనలోనికి వస్తుంది? సాతాను పక నవ్వుకుంటున్నాడు వాడు. బైబిల్లో అక్కడ పేతురు నీ బండ అని లేదు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. వాస్తవానికి పేతురు అనే మాటకు అర్థం బండ కాదు. కేఫా అంటే అర్థం ఏమిటంట? రాయి. ఎప్పుడైనా మీరు రైస్ తినేటప్పుడు అమ్మ నోట్లోకి బండొచ్చింది అన్నారా? ఏమొచ్చింది అన్నారు? ఎందుకంటే ఇంత ఉంటుంది రాయి, లేదా ఇంత ఉంటుంది రాయి. బండ. ఇప్పుడు చెప్పండి, పేతురు అనే మాటకు అర్థం రాయియా బండనా? మరి యేసు ప్రభు రాయి మీద కడతానన్నాడా, బండ మీద కడతానన్నాడా? మరి పేతురు అనే బండ ఎట్లా అన్నారు? అంటాం మనం అంతే. అదేదో అంటారుగా పెద్దలు, నరం లేని నిజంగా నరం లేదా నాలుగుకి? మరి బ్లడ్ ఎట్లా వస్తుంది అక్కడికి? సర్లే, ఆ విషయం అలా ఉంచేద్దాం.
పెద్దలు ఏం చెప్పినా ఏదో మంచి ఆలోచనతో చెప్తారు. దాన్ని ఖండించడానికంటే కూడా ఆలోచించడం మంచిది. పెద్దల మాట ఆలస్యమైతే 612 గ్రంథాల మీద పరిశోధన చేసిన అనుభవం ఉంది నాకు. ప్రైజ్ ది లార్డ్. 612 బుక్స్, 612 గ్రంథాల మీద పరిశోధన చేసి నేను 16 పుస్తకాలు రాశాను. 16 పుస్తకాలు రాశాను. వాటిని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్లో మా ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఆఫీస్కి కాల్ చేసి కూడా తెప్పించుకోవచ్చు. ఆ 16 పుస్తకాల్లో చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు, లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా సుదీర్ఘమైన ఆలోచన చేసిన అనుభవం ఉంది. పెద్దల మాట సద్దెన్నం మూట అని ఎందుకన్నారు తెలుసా? ఆనాడు పనికి వెళ్ళేటప్పుడు సద్దెన్నంని టిఫిన్ కట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. ఎండ రాకముందే ఒక పూట పని చేసేవాళ్ళు. ఎండ రాకమునిపే పని చేసేసి ఎండ రాకమునిపే తినేసేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం వాళ్ళు 10 గంటలకే అయిపోయేది. మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ పని చేసేవాళ్ళు. సద్దెన్నం 12 గంటల వరకు ఉంచితే ఏమైంది? పాడైపోతుంది. ఎప్పుడైతే ఎండ రాకమునుపు తినేసేవాళ్ళో వారి శరీరానికి కావలసిన బలం మరలా రీజనరేట్ అయ్యేది. అందుకన్నారన్నమాట, శరీరానికి బలం ఇచ్చే ఆ సద్దెన్నం లాంటిది పెద్దల మాట. సమయంలోనే దాన్ని వినాలి, సమయంలోనే దాన్ని నెరవేర్చాలి అని చెప్పడానికి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలా చిన్న చిన్న విషయాలు పెద్దలు ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్పుంటారు. దాని వెనకాల ఏదో పెద్ద ఉద్దేశమే ఉండుంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండానే మనం తొందరపడి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో మనకు చూపిస్తారు, చెప్పారు పాఠాల్లో ఏమిటంటే కుందేలు తాబేలు 2 పరిగెడుతున్నాయంట. పరిగెడుతూ ఉంటే తాబేలే గెలిచింది, కుందేలేమో ఓడిపోయిందని చెప్పారు. మనం చూసి నిజంగానే సంబరపడ్డాం, ఇది ఆశ్చర్యం అనిపించింది. దాంట్లోంచి ఒక పాఠం నేర్పించారు, నీకున్న బలాన్ని బట్టి గర్విస్తే బలహీనుడు నిన్ను గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అంతవరకు చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా వస్తే ఏ తాబేలు గెలవదు ఏ కుందేలుతో. కుందేలు 1 నిమిషం పరిగెత్తినా సరే దాదాపుగా మినిమం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెడుతుంది. అది 1 నిమిషం పరిగెత్తిన. అడవి కుందేలైతే చెప్పక్కర్లేదు, ఇంకా వేగంగా పరిగెడుతుంది. అది 1 నిమిషం పరిగెత్తి గంట కాదు 3 గంటలు పడుకున్న తాబేలు అంత దూరం రాదు. మళ్ళీ కుందేలు ఇంకో నిమిషం పరిగెత్తిన ఇది వచ్చేసరికి 2 రోజులు పట్టిద్ది. ఇలా ఆలోచించి ప్రాక్టికల్గా చెప్పండి, ఏ తాబేలు గెలుస్తుంది? కానీ అది కేవలం ఒక ఉపమానం, ఒక ఫిగరేటివ్ అన్నమాట. కొన్ని విషయాలు ఇలా చెబితేనే మనం అర్థం చేసుకుంటామని పెద్దలు చెప్పడం ప్రారంభించారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ పూర్తిగా యాప్ చేసుకోవడం కాదు, కొన్నిటిని సరిగ్గా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మనం. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు ఉపమానంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ కూడా, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడే కానీ పేతురు అనే బండ అనేది అబద్ధం. కానీ ఎందరో మహానుభావులు వారి పాద పరిచర్య చేయడానికి కూడా మనకు యోగ్యత సరిపోదేమో, అంత నమ్మకమైన భక్తులు కూడా ఈ మాట అనేశారు. అంటారు, మనుషులం కదా మనం, ఏదో ఒక పొరపాటు అయితే మనం అంటూనే ఉంటాం. మనం అంత పర్ఫెక్ట్ కాదు. ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని థియాలజీలు చేసినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, ఎంత ప్రార్థనా వీరులమైనా, దేవుని స్వరాన్ని నేరుగా విన్నా, చనిపోయిన వారిని తిరిగి లేపినా వారిలో కూడా కొంత లోట్లు ఉంటాయి, కొంత పొరపాటు ఉంటుంది, కొంత అవగాహన లోపం ఉంటుంది. అందుకే నేనేమంటానంటే అందరినీ కట్టుకునే పని పెట్టుకుందాం, అందరినీ చూసుకుని తృణీకరించి నవ్వుకునే పని పెట్టుకోవద్దు. మనలో ఎవరైనా దేంట్లోనైనా బలహీనుడైతే నవ్వాల్సిన పని కాదు, అది బాధ్యత తీసుకోవాల్సిన పని అది. కానీ మనం సింపుల్గా నవ్వేస్తాం. ఆ నవ్వు చాలు సాతానికి ఉపయోగపడుతుంది అనమాట. శారా కాదు అల్ప విశ్వాసంతో నవ్వుతుంది, మనం అజ్ఞానంతో నవ్వేస్తాం అనవసరంగా. వాళ్ళు ఎలాగ అవమానంగా ఫీల్ అవుతారేమో, నెక్స్ట్ మరలా మన ముందు నిలబడతారో లేదో. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఆయన ఎవరిని పోగొట్టుకోవాలనుకోడంట, అందరికీ అందరివాడిగా ఉండాలనుకుంటున్నాడంట. నేను అందరికీ అందరివాడిగా ఉండుటకు ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోకుండా అందరినీ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాను అన్నాడు. కాబట్టి మీ సహోదరులలో ఎవరిలోనైనా బలహీనతలు కనబడినప్పుడు, వారిలో పొరపాట్లు తప్పులు కనబడినప్పుడు నవ్వకండి, వారికి నేర్పించండి. మీరిద్దరే ఉంటే నవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ 10 మందిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకొకరిని చూసి చులకనగా నవ్వకండి. అది అపహాస్యం అవుతుంది, హేళన అవుతుంది,
బైబిల్ సెలవిస్తుంది అపహాసకులు, అది తృణీకరిస్తాడు దేవుడు అపహాసకుల్ని. అందరిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ స్నేహితుడు, నీవు నీ స్నేహితురాలే ఉన్నారు. అప్పుడు మీరిద్దరే నవ్వుకున్నప్పుడు వాడిని చూసి నువ్వైనా నిన్ను చూసి వారు నవ్వుకున్న పెద్ద అవమానంగా ఫీల్ అవ్వరు, అక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. కానీ అందరిలో నవ్వినప్పుడు అది పెద్ద అవమానంగా భావిస్తారు. విశ్వాస జీవితంలో ఒకరినొకరం కట్టుకునే పనిలో కూల్చుకునేటట్లు సాతాను చేస్తున్నాడు. మీకు తెలుసా, మనకు తెలియకుండానే మన వ్యక్తిత్వంలో సాతాను విషబీజాలు నాటాడు. మనకు తెలియకుండానే అధిక నీతిని వాడు నాటాడు. మనకు తెలియకుండానే అధిక పరిశుద్ధతను నాటాడు. మనకు తెలియకుండానే అధిక భక్తిని నాటాడు. అది దేవుడు నియమించిన దానికంటే కూడా అధికంగా శాస్త్రులు పరిశీలన చేసినట్టు అయిపోతుంది. శాస్త్రులు పరిశీలన గురించి అందులైన మార్గదర్శకులు అని అన్నాడు ఆయన. వారు దేవుడు చెప్పిన దానికంటే కొంచెం ఓవర్ చేస్తున్నారంట, అధిక నీతి. దేవుడు చెప్పిన దాన్ని అపార్థం చేసుకొని నడుచుకుంటున్నారంట. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం వారి వల్ల కాదు, వారు అక్షరార్థులు. అయితే బైబిల్ ఇలా సెలవిస్తుంది, అక్షరాన్నే నమ్మితే నువ్వు చచ్చిపోతావు ఆత్మీయంగా. అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును. బైబిల్ గ్రంథంలో ఒక సత్యం నీకు ఈరోజు అర్థమైతే ఆ సత్యమును ఆనుకునున్న దీవెనలు నమ్ముతున్న మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. వాక్యము జీవం కలిగినది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను గడిచిన 3 రోజులు, ఒకరోజు యోర్ధానులో, 2 రోజులు ఇజ్రాయిల్లో సంచరించాను. కొన్ని ప్రాంతాలను చూస్తున్నప్పుడు నేను కన్నీళ్లు గార్చాను. నాకు తెలియకుండానే నా రోమాలు నిక్కబుడిచాయి. నా హృదయం ఆనందంతో సంతోషించింది. మొదటిసారి నేను ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు, నేను దేవుని కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు నా నోట ఒక మాట వచ్చింది, ఇజ్రాయేలు దేశం నడిచే గ్రంథం లాంటిది అన్నాను ఒకసారి నా పక్కనున్న సేవకునితో. ఇజ్రాయేలు దేశం నడిచే గ్రంథం లాంటిది, కనబడుతున్న లేఖనాలను చూపించే దేశం ఇది అని అన్నాను. సరిగ్గా పోల్చారు పాస్టర్ గారు అని అన్నాడు. ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు మీకు ఇంకా లేఖనంలో ఉన్న శక్తి స్పష్టంగా అర్థం కావాలి. కాబట్టి పేతురు అనే బండ కాదు, పేతురు అనే మాటకు అర్థం రాయి. యేసుప్రభు కడతానన్న సంఘం దేని మీద అంటే, తండ్రి బయలుపరిచే సంగతులు బండతో పోల్చాడు ఆయన. తండ్రి బయలుపరిచే సంగతులు, ప్రత్యక్షతలు, దేవుని జ్ఞానము బండతో పోల్చాడు. తండ్రి బయలుపరిచే వాటి మీదే నా సంఘాన్ని కడతాను అని చెప్తున్నాడు అన్నమాట. ఆమేన్. అంతేగాని పేతురు మీద కట్టుకొని ఏం చేసేదిరా నాయన? పేతురు మీద ఎందుకు కడతాడు? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతుంటే అక్కడ పేతురు ఎక్కడ వచ్చాడు? ఎందుకని దేవుడు ఇలాగా డిప్లొమాటిక్గా రాయించాడు బైబుల్ని? ఎస్, బైబుల్లో మ్యాక్సిమం డిప్లొమాటిక్గానే చాలా విషయాలు రాయించాడు. అవును, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉన్నాయి. అవునని కాదన్నట్టుగా కొన్ని చోట్లు, కాదని అవునన్నట్టుగా కొన్ని చోట్లు, అర్థమై అర్థం కాకుండా, కావాలని అర్థం కాకుండా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు దేవుడు అలా చేశాడు? మార్కు సువార్త 4:11 అయితే యేసుప్రభుని శిష్యులు అడుగుతారు, అయ్యా మీరు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు, ప్రజలెవరికి ఏమీ అర్థం కావట్లేదు అంటే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? అవును, వారు విని గ్రహించకుండానట్లు నేను మాట్లాడుతున్నాను. వారు ఒకవేళ తెలుసుకుంటారేమో, తెలుసుకోకూడదనే మాట్లాడుతున్నాను అన్నాడు. అదేమిటి విచిత్రం? తెలుసుకోవాలని మాట్లాడడం భారం, బాధ్యత, కానీ తెలుసుకోకూడదని మాట్లాడాడంట. మళ్ళీ వెంటనే అంటాడు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి, వారికి కాదు అన్నాడు. ఎందుకని వారిని తృణీకరించాడు? కారణం ఏమిటి? వారు అవిధేయులు, గుర్తించలేని వారు, చెప్పిన మాటకు బదులుగా తమకు నచ్చింది చేసేవాళ్ళు, లోబడనొల్లని ప్రజలు, ప్రవక్తలను చంపిన వారి సంతానం, వారి తల్లిదండ్రులు చేసినట్లే వారి స్వభావం చేస్తూనే ఉంది. అయ్యో మా పితరులు తప్పు చేశారు, వారి కాలంలో మేముండుంటే మేము పొరపాటున కూడా ప్రవక్తల్ని చంపేవారం కాదు అన్నారు. అదే పని మరలా చేస్తూ వచ్చారు. అందుకే ఆయన అన్నాడు, మీ పితరుల పరిమాణం చొప్పుననే మీరును సంపూర్ణం చేయండి అన్నాడు. ఆయనే కొందరికి సత్యం అర్థం కాకుండా మాట్లాడితే ఇంకా అలాంటి వారిని కాపాడే వాళ్ళు ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు డిప్లొమాటిక్గానే ఉన్నాయి.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 100 థియాలజీ డిగ్రీస్ చేసిన వాడికి కూడా బైబిల్ తనకు తానే అర్థం చేసుకోవడం కుదరదు. మనం థియాలజీ డిగ్రీస్ ఎక్కుంటే వారు చెప్పే ప్రతిదీ ఇంకా గుడ్డిగా నమ్మేస్తాం మనం. నేనేమంటానంటే పైనుండి వచ్చిన దూత చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు దేవుడు పౌలు ద్వారా. అవునా? మరి మేమే పాటి మనుషులం? ఏ విషయాన్నైనా సరే సంఘము విన్న తర్వాత మరలా మోకరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడే సరి అయిన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్. వింటున్నప్పుడు కొందరు పరిశీలించి పరిశోధిస్తారు, అది తప్పుడు పద్ధతి. వినేటప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చేస్తావు, నువ్వు చేయకూడదు అలాగా. వినేటప్పుడు పూర్తిగా మ్యాటర్ అంతా వినేయాలి. ఎందుకంటే నువ్వు మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర నీకు కరెక్ట్ అనిపించక ఆగిపోతే అసలు పూర్తి వివరణలో ఇంకో సత్యం అక్కడే ఉండుంటుంది, నువ్వు దాన్ని గుర్తించవు. అభిప్రాయం చెడిపోయిన తర్వాత ఆలోచన అందదు. మీరే చెప్పండి, ఒకరి మీద మీకు మంచి అభిప్రాయం లేదు, ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు, మీకు అనిపిస్తుందా దేవుడు వాడుకుంటాడని? అనిపించదు. ఆ వ్యక్తి పట్ల నీకు మంచి అభిప్రాయం లేనప్పుడు దేవుడు వాడుకున్నా సరే నువ్వు తృణీకరిస్తావు. మనిషి స్వభావమే అలాంటిది. అవును, మనిషి ఆలోచన విధానమే అలాంటిది. తనకెవరైనా నచ్చకపోతే దేవుడు అతన్ని వాడుకుంటున్నా సరే మనం తృణీకరిస్తాం, అవమానిస్తాం. యేసు ప్రభుని ఆనాటి యూదులు గుర్తించలేకపోవడానికి కారణం ఏంటనుకున్నారు? ఈయన మోషే ధర్మశాస్త్రానికి వేరుగా వెళ్తున్నాడు, ఇతడు మాకు నచ్చడు అనుకున్నారు. అవును, మోషే భక్తుని విషయంలో కోరావు అభిరాములు ఎందుకు అంత విపరీతమైన ద్వేషం? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదు, మరి కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు ఇతను, కాబట్టి ఇతడు మాకు నాయకుడుగా వద్దు అని ఆ ఒక్క కారణంతో తృణీకరించారు. కానీ దేవుడు ఇంకా మోషే పక్షానే ఉన్నాడని మర్చిపోయారు వాళ్ళు. మనకు నచ్చనివి మన ముందున్న వ్యక్తిలో ఏవైనా ఉండొచ్చు, కానీ దేవునికి నచ్చినవి ఆ వ్యక్తిలో ఏమున్నాయో వెతికి చూడండి, మీకు నాయకులు దొరుకుతారు, భక్తులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు. ఆమేన్. నాకు ఒక మాట చెప్పండి, మీ నాన్నగారిలో మీకు అన్నీ నచ్చినాయా? చాలాసార్లు మీకు కోపం రాలా? బాధ గలగల నిర్ణయాలు తీసుకున్నప్పుడు మా నాన్న సరి అయిన నిర్ణయం తీసుకోలేదని మనసులో అనిపించినా సరే మౌనంగా ఉండలా? కొన్నిసార్లు మీ అన్నో, మీ తమ్ముడో, మీ ఇంటి వారు పొరపాటు చేసినప్పుడు మౌనంగా ఉండలా? మనసులో ఎంత బాధ కలిగినా, వేదన కలిగినా తప్పని పరిస్థితిలో ఉండిపోలా? లేదు. నీకొకరు నచ్చకపోతే వారిలో ఎంత జ్ఞానం ఉన్నా నువ్వు ద్వేషించేస్తావు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నేను మీకు నేర్పించమంటున్నాడు. ఇటు సీసీటీవీ వ్యాధి, ఇటు చూడమ్మా, ఇటు చూడండి. అది చాలా చెడ్డ వ్యాధి. మీకు తెలుసా, వాక్యం ప్రకటించేటప్పుడు అసలు కదలనేకూడదు, అది పెద్ద తప్పు. రావడమే ఆలస్యం, ఇంకా దానికి తోడు అటు ఇటు కదలడం ఇంకా పెద్ద తప్పు. అవునా? మీరెంతో ఆసక్తితో ఏర్పరచుకున్నటువంటి సభ సాధ్యమైనంత వరకు కష్టపడైన నిలబడాలి. పౌలు భక్తుడు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటానన్నాడు. చిన్న చిన్న విషయాలకు అసలు దేవుని ఆలోచనకు వేరుగా వెళ్ళనే వద్దు. దేవుని ఆలోచన నిలకడగా మనలో నాటబడేటట్లు నడుచుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేన్ని భక్తి అంటారో తెలుసా? దేవుడు మాట్లాడేటప్పుడు అన్నిటిని పక్కన పెట్టి దేవుని ఆలోచన వినడమే భక్తి. మార్తా మరియా ఇద్దరిలో ఎవరిని దేవుడు పొగిడాడు? మరి మార్త చేసిన తప్పేంటి? తప్పు చేయలేదు ఆవిడ. యేసుప్రభు కోసం, యేసుప్రభుతో ఉండే వాళ్ళ కోసమే వండుతుంది. తప్పేమిటంటే ఆయన మాట్లాడేటప్పుడు పని చేయడం తప్పు. దేవుని వాక్యం వినబడేటప్పుడు మనకు నచ్చింది చేయడం తప్పు, చాలా పెద్ద తప్పు. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా తర్వాత మరల రుణం తీర్చుకోలేని ఎన్నో మాటలు నువ్వు మిస్ అవ్వచ్చు. రేపు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుందేమో, దేవుని ఆలోచన గుర్తించలేనప్పుడు. అందుకు నేను ఈ విషయాలను మీకు స్పష్టం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనం ఒక వ్యక్తిని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, లేదా ఎవరైనా ఒకరు మనకు చెప్తారు, చెప్పగానే అదే అభిప్రాయంతో ఆ వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి నుండి దేవుడు మాట్లాడేది మనకి ఇంకా అర్థం కాదు. అలా చూడకండి. ఎవరిని అలా చూసుకోకండి. ఎవరిలోనైనా మీకు ఏదైనా నచ్చనిది కనబడితే వెంటనే ఇంకొక మంచి మనసుతో ఒక ఆలోచన చేయండి. ఈ వ్యక్తిలో దేవునికి నచ్చేవి, భక్తికి అనుకూలమైనవి ఎన్నున్నాయి చూడండి. అప్పుడు మీరు సరిగ్గా తూకం వేసే వాళ్ళు అవుతారు, సరి అయిన న్యాయమైన తీర్పు తీరుస్తారు. వేలు చూపును బట్టి తీర్పు తీర్చొద్దు.
అందుకే నేను ఒక పాట రాశాను, దాని పేరు నా పక్షమై సాక్ష్యం. WCM టీవీ గుడివాడ అనే ఛానల్లో ఒక పాట ఉంటుంది, దాని పేరు నా పక్షమై సాక్ష్యం. ఆ పాటలో నేను ఒక ప్రశ్న అడిగాను క్రైస్తవ సమాజాన్ని. కోరాహు వాదన న్యాయమైతే మోషే పక్షమున దేవుడే దోషియా అని అడిగాను. ఒకవేళ కోరాహు వాదనే న్యాయం అనుకోండి, మరి మోషే పక్షాన నిలబడింది ఎవరు? అప్పుడు మోషే వాదన న్యాయమైతే దోషి ఎవరు అవ్వాలి? మరి దేవుడే దోషియా అని అడిగాను. దేవుడు ఒకరి పక్షాన నిలబడినంత వరకు నువ్వు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకో తెలుసా? పౌలు భక్తుని జీవితంలో కూడా సాతాను ముల్లుగా అనుమతించినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సంఘం తనని క్రీస్తు యేసులాగా దేవదూతలాగా చూడగలిగారు. ముళ్ళును ముల్లుగా చూశారు, భక్తిని భక్తిలాగా చూశారు. వారందరూ కలిసి పోరాడారు. తిరిగి ఆ ముళ్ళును గెలవగలిగే విశ్వాస వీరుడయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక వ్యక్తి పడిపోతే పడ్డట్టుగా చూడకండి, పడిన వారిని లేపడానికి ప్రయాసపడండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ యందు ఆనందిస్తాడు. ఆమేన్. ఒక వ్యక్తిని గొప్ప ప్రార్థనా పరుడుగానో, విశ్వాస వీరుడుగానో, సువార్థికుడుగానో తయారు చేయడానికి చాలా కాలం పడుతుంది. కానీ అదే వ్యక్తిని సాతాను పడేయాలని ట్రై చేసినప్పుడు మనం చూసి నవ్వుకుంటాం. ఒకప్పుడు బాగా కష్టపడ్డాడని పడిపోయాడండి అని. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ గారు అందరూ యూట్యూబ్లో చూసేసి నవ్వేసుకుంటుంటారు. ఒకప్పుడేమో ప్రపంచాన్ని గడగడలాడించాడు, శాసించాడు, ఒక్క మాటతో యుద్ధాలు ఆపాడు. ఇప్పుడు చూడండి ఏంటి పరిస్థితి అని నవ్వుతున్నాను. అవునా? నవ్వే బదులు అందరూ కలిసి ప్రార్థించి మరలా ఇంకొకసారి అదే వైభవాన్ని ఇచ్చి నిలబెట్టి క్రైస్తవ్యానికి ఒక బలమైన స్తంభంగా చేయి ప్రభు అని ఎందుకు అడగం? అంత మంచి మనసు మనం నేర్చుకోలేదు కదా. మనలో కొందరు మాత్రం లోపట అనుకుంటారు, ప్రభువా అతన్ని మళ్ళీ దీవిస్తావా, మళ్ళీ నిలబెడతావా అని. గుర్తుంచుకోండి, మనం మానవ మాత్రులుగా ప్రవర్తిస్తే భక్తి నేర్చుకున్నట్టు కాదు. ఆత్మదేవుడు ఆలోచించినట్లు ఆలోచించడం ప్రారంభిస్తే మనం భక్తులమైనట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడినప్పుడు నవ్వేది సాతాను, కానీ బిడ్డలు పడిపోతే ఏడిచేది దేవుడు. ఆయన దుఃఖానికి మన ప్రయాస, మన కష్టం తోడవ్వాలి. కానీ ఆయన దుఃఖాన్ని రేపేటట్లు, సాతాన్ని నవ్వించేటట్లు చేస్తున్నాం మనం. మరి ఈ పరిస్థితి మీ జీవితాల్లో ఉందో లేదో మీరే పరీక్షించుకొని చూసుకోండి ఒకసారి. ఈ పరిస్థితి మీ సంఘాల్లో ఇప్పుడు నెలకొంటుందో లేదో మీరే చూసుకోండి. ఎందుకంటే నేను మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఏం బోధించాలి ప్రభువా అని అడుగుతూ వచ్చాను. అవును, నేను ఆ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా అడుగుతున్నాను. భోజనం పెట్టారు, తింటూ అడుగుతున్నాను. ప్రయాణంలో అడుగుతున్నాను, ఏం చెప్పాలి. ఏది నీ పిల్లల్లో కొరతగా ఉందో అదే నా నోటి నుంచి మాట్లాడించు. నేను బూరలాగా మోగాలి నీ పిల్లల మధ్యలో, సహాయం చేయి ప్రభువా అని అడిగాను. అవును, ఇదియే మీ మధ్యలో కొదువుగా ఉన్నది. ఒకరి తప్పులు ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరి పాపం ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు నిందించుకొని అవమానించుకుంటున్నారు. సాతాను సంతోషపడి సంబరపడిపోతున్నాడు. నేను మరలా నీతో మాట్లాడుతున్నాను, ఒకరిని ఒకరు పడగొట్టుకోకండి, ఒకరినొకరు తిరిగి కట్టుకునేటట్లు ఉపవసించండి, కన్నీళ్లు గార్చండి, వారిని సహవాసంలో బలపరచండి, సాతానుకు అప్పగించకండి. తిరిగి పరిశుద్ధాత్మునిలో తమ హృదయాలు మోకరించేటట్లు ఒకరినొకరు కట్టుకోండి. ఖచ్చితంగా ఒకరినొకరు బలపరుచుకోండి, హెచ్చరించుకోండి. అందరి ముందు అవమానించుకోకండి. అందరిలో బలవంతులుగా చేసేటట్లు ప్రయాసపడండి. అలాంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ చివరి దినాల్లో సాతాను సిగ్గుపడే సైన్యం లేవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది జరగాలంటే బైబిల్లో ఉన్న అనేక సత్యములు మనకు తెలియాలి. దానికోసమే మనం నిలబడాలి. ఇంకా ఇలాంటివి ఒకటా రెండండి, చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్న వాటికి పూర్తిగా వేరుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పనా, పూర్తిగా వేరుగా ప్రయాణం చేస్తున్నాం అని చెప్పాను కదా. బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకొకటి నమ్ముతున్నాం అని చెప్తున్నాను కదా. అలాంటిది ఇంకొక విషయం నేను మీతో పంచుకుంటాను. మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఫరో అని ఒక మహారాజు ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడని కర్ర పడేశాడు. వెంటనే ఆ కర్ర పామైంది. ఎవరైనా ఏదో ఒకసారి బైబిల్ తెరవండి. మోషే అనేసరిగా తెరవండి. నిర్గమకాండం 7వ అధ్యాయం చదువు, 10వ వచనం. పర్వాలేదు, చూడండి. ఒక్కరే చదువుతారు, మర్యాదగా ఉంటుంది, అందరం వింటాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి
యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. ఎవరు? ఆ మాట విన్నారా? అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఎవరి కర్ర? మీరెవరి కర్ర అని చెప్పారు? సండే స్కూల్లోంచి బయటికి రండి. మందసములో పెట్టబడిన అహరోను చేతి కర్ర ఉంది కదా, అది మందసంలో పెట్టబడక మునుపు అహరోను చేతి కర్రే కదా. అక్కడ దేవుని ఆజ్ఞ, అది మోషే కర్ర కాదు, అక్కడ అహరోను కర్ర. నాకు తెలియనప్పుడు ప్రారంభంలో అలాగే అనుకున్నాను, కానీ తర్వాత ఆత్మదేవుడు నేర్పించాడు, అలా కాదు, సరిగ్గా చూడు. అప్పుడు అర్థమైంది, డిగ్రీలతో జ్ఞానం రాదు, ఆత్మదేవుడు ఇస్తేనే జ్ఞానం వస్తుంది అని. ప్రైజ్ ది లార్డ్. 3 డిగ్రీలు చేసిన తర్వాత కానీ నాకు స్పృహ రాలేదు. థియాలజీ స్టడీస్ చాలా అవసరం, కానీ స్పిరిచువాలిటీ అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే థియాలజీ స్టడీ చేయకుండానే చాలామంది భక్తులు వేల మందిని రక్షించారు. థియాలజీ ఒక ఆత్మను రక్షించలేకపోవచ్చు, కానీ రక్షించబడ్డ వ్యక్తికి సహాయపడుతుంది థియాలజీ. అందుకే నేను అంటాను, థియాలజీని రక్షణకు ఆధారంగా పెట్టుకోకండి. రక్షించబడిన వాడు భక్తిలో కొనసాగడానికి థియాలజీని వాడుకోండి. ఈరోజు థియాలజీని అడ్డుపెట్టుకొని ఎన్నో సిద్ధాంత గొడవలు, వివాదాలు, ఎన్నో డినామినేషన్లకు, మినిస్ట్రీస్కి పడట్ల. ఓ పెద్ద మాట చెప్తున్నాను, వాటన్నిటికీ విరుగుడుగా. మీకు తెలుసా, ఒక 100 PhDలు చేసిన, బైబిల్ మీద 100 థీసిస్ రాసిన ఎలా ఉంటుందో చెప్పనా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి వచనం మీద పూర్తిగా స్టడీ చేసి, దేవుడు పూర్తిగా జ్ఞానం బోధించేసి, ఇంకా నేర్చుకోవడానికి బైబిల్లో ఏమీ మిగిలి లేనంతగా ఒకవేళ నీకు అర్థమైతే, ఇంకా నువ్వు బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ మిగిలి లేదు అన్నంతగా నీకు తెలిస్తే, అప్పుడు నీకు అర్థమయ్యేది ఒకటే ఒక సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం మిగలకుండా దేవుని న్యాయం, దేవుని సూత్రం, దేవుని ధర్మం, పరలోక చట్టం, ఇవన్నీ ఇంకా ఏది మిగిలి లేదు. ఇంకా నేను నేర్చుకోవడానికంటే ఏమీ లేదు అనే అంతగా నీకు తెలిసిన తర్వాత తెలిసే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అర్థమవుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొత్తం అర్థమైన వాడికి ఏమర్థమైద్ది? దేవుడు నాకు ఇంకా, మరి ఇంకా గర్వపడడానికి అవకాశం ఎక్కడుంది? నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి నిజంగానే ఏం తెలియదు. నేను చాలా నేర్చుకున్నాను కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు అనుకుంటాడు, చూసావు, వాడి ప్రతిరోజు దేవుని చేత వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము చాలా విన్నామండి, చాలా అనుభవం అండి, చాలా ఎక్స్పీరియన్స్ అండి. అయితే మీరు పనికిరారండి. ఎంత అనుభవం పెరిగితే అంత శిష్యులం అయిపోతామంటే మనం. ప్రైజ్ ది లార్డ్. అనుభవం పెరిగిన కొద్దీ, భక్తి పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ బాధ్యత పెరుగుతుందంట. అందరిని అర్థం చేసుకుంటామంట. మనం మాట్లాడితే వివాదాలు చల్లారుతాయంట. జ్ఞానము, భక్తి, అనుభవం పెరిగితే ఏమవ్వాలి? మన మాట గొడవల్ని ఆపాలి, గొడవల్ని రేపకూడదు. మొన్న ఒకసారి న్యూస్ ఛానల్ అతను నాకు ఫోన్ చేశాడు. మీలో ఎంతమంది ఒక న్యూస్ ఛానల్ వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేయడం చూశారు? కేఆర్ టీవీ అనే న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాదాపుగా 2 గంటల 10 నిమిషాలు నాన్ స్టాప్గా మాట మీద అడుగుతూనే ఉన్నారు, ఒక్కొక్క మాట. నేను ప్రతిదాన్ని ముక్కుసూటిగానే చెప్పాను, అర్థమయ్యేటట్టు చెప్పాను, వివాదం లేకుండానే మాట్లాడాను. ఏది కాదనకుండా అవుననాల్సింది అవునన్నాను, కాదనాల్సింది కాదన్నాను. చెప్పవలసినవి ఖచ్చితంగా చెప్పాను. కానీ వాళ్ళు బాధపడలా, ఇబ్బంది పడలా, నువ్వు చెప్పింది తప్పనలా, సరిగ్గానే ఆలోచించారు. అంత మాత్రమే కాకుండా నేను అది చెప్పిన తర్వాత నన్ను ఇంకా ప్రేమించారు, బైబిల్ని ప్రేమించారు. క్యాలెండర్ ముందు నిలుచుండి ప్రార్థన కూడా చేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చేస్తాం కదా, ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో చేస్తారు కదా. చేయడమే కాదు, క్యాలెండర్ని ఇక్కడ నేను మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఆయన నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? సార్, ఒక పాస్టర్ గారు పదే ఫోన్ చేస్తున్నారు, నన్ను కూడా పిలవండి, నేను ఇంటర్వ్యూకి వస్తానని అడుగుతున్నాడు. పలానా ఆయన మీకు తెలుసా అని అడిగాడు. మాకు తెలియదండి అన్నాను. ఒక 3 నెలలు గడిచిన తర్వాత
మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. సార్ మీకు ఒకసారి ఫోన్ చేశాను కదా, ఆయన ఇలా వచ్చాడు, ఇంటర్వ్యూ చేశాం మేము, ఇలా నేను ఒక ప్రశ్న అడిగానండి, అప్పటి నుంచి నా మనసులో ఆ ప్రశ్న ఉండిపోయింది. అప్పుడు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత క్రైస్తవుల మీద గౌరవం పెరిగింది, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా క్రైస్తవులు మూర్ఖులేమో అనిపించింది అని అన్నాడు. అంత పని ఎలా జరిగింది బ్రదర్? నేను అంత కష్టపడి మొత్తాన్ని బాగు చేసి వస్తే మళ్ళీ అలా ఎలా పాడైంది అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఆయన అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను కిరణ్ పాల్ గారు, మీరేం చెప్తారో చూస్తానంటే ఏంటో అడిగాను. ఆయన అడిగాడంట, మీకు తల్లిదండ్రులు ఎక్కువనా దేవుడు ఎక్కువనా అడిగాడంట ఆయన్ని. నేను ఎలాంటి పేరు ప్రస్తావన చేయను కాబట్టి సబ్జెక్టే చెప్తున్నాను, జరిగింది చెప్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడంట, మాకు దేవుడే ఎక్కువ. అదేంటండి, తల్లిదండ్రుల కంటే మీకు దేవుడే ఎక్కువ? అవును, దేవుడే ఎక్కువ. భార్య కంటే దేవుడే ఎక్కువ, అన్నదమ్ముల కంటే దేవుడే ఎక్కువ అన్నాడంట. వెంటనే ఆయన అన్నాడంట, అందుకే మీరు మూర్ఖులు మీ క్రైస్తవులు, ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా అనేసాడంట. మీరు చెప్పండి కిరణ్ పాల్ గారు, దేవుడు ఎక్కువనా తల్లిదండ్రులు ఎక్కువనా, దేవుడు ఎక్కువనా భార్య పిల్లలు ఎక్కువనా అని అడిగాడు. ఇంత చిన్నదానికి క్రైస్తవులందరూ మూర్ఖులు అనేసారేటండి మీరు? ఏం లేదు, నిద్రలేచింది మొదలుకొని చెప్పకుండానే సైగలతోనే బిడ్డ కష్టం ఏమిటో, కన్నీరేమిటో, ఆకలి ఏమిటో, బాధ ఏమిటో, శరీరంలో ఎక్కడేమవుతుందో ఇలా చిట్కలో గుర్తుపట్టే అంత ప్రేమ తల్లిది. బిడ్డ ఎదుగుతుంటే వాడికి ఏమి తగ్గకుండా చేయడానికి కష్టపడే అంత ప్రేమ బాధ్యత తండ్రిది. అన్నదమ్ములు ఎప్పుడు తోడుండి నేను ఒంటరిని అని ఫీల్ అవ్వకుండా చేసేది అన్నదమ్ములు. పెద్దవాడిని అయిన తర్వాత భార్య, తల్లి తర్వాత తల్లి లాంటి బాధ్యత. నాకేది కొదవ కాకుండా నా ప్రతి కదలికలను గుర్తుపట్టి, నేను చిన్నగా తలపట్టుకొని ఉంటే వెంటనే కాఫీ తీసుకొచ్చి, నేను బాధతో ఉంటే సరదాగా మాటలే చెప్పి, నేను ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే తోడున్నానని చెప్పేది భార్య. ఇన్ని ప్రేమలను, ఇన్ని బంధాలను, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తులను ఈ భూమి మీద పుట్టించిన దేవుడు ఎంత గొప్పవాడు. తల్లిని పుట్టించి తండ్రిని పుట్టించిన దేవుడు ఎంత గొప్పవాడు. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే ఆయన ఎంత గొప్పవాడు. కాబట్టి ఇంత ప్రేమించిన వాడు, ఇంత గొప్ప ప్రేమను సృష్టించిన వాడే నాకు కావాలి మొదట, ఎందుకంటే ఈ ప్రేమంతటిని ఇచ్చేది ఆయనే కదా అన్నాను. ఆయన వెంటనే అవును కదా సార్, అయితే మీరు కరెక్ట్ అన్నాడు. మళ్ళీ నేను అన్నని ఇలా ఎన్నిసార్లు అభిప్రాయాలు మార్చుకుంటారు సార్? మనుషుల ఆలోచనలో తప్పు ఉండవచ్చు, దేవుని ఆలోచనలో ఎప్పుడు తప్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకం అడిగే ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో నేర్చుకుందాం. ఇలాంటివి 1600 ప్రశ్నలకు నేను జవాబులు రాశాను. దేవుడు నన్ను వాడుకున్నాడు. క్రైస్తవ కుటుంబమైన దేవుని యందు నా సాటి కుటుంబం కొరకు దేవుడు నన్ను వాడుకున్నాడు. లోకం ఏమడుగుతుందో దానికి ఎలా జవాబు చెప్పాలో తెలుసుకోండి. 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. యూట్యూబ్లో ఇలాంటివి ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే ఉన్నాను. వినండి, మీ తోటి వారికి చెప్పండి. వివాదం లేకుండా సమాజానికి క్రీస్తుని అర్థమయ్యేటట్లు చేద్దాం. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, మన భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి మనమే. ప్రైజ్ ద లార్డ్. ఇదే నినాదం అన్ని చోట్ల వర్తిస్తుంది. ప్రపంచానికి ఎక్కడ క్రైస్తవ్యం అపార్థమైన అర్థమయ్యేటట్లు చేయాల్సిందే మనమే. ఇకపోతే వాగ్దాన భూమి అనే ఇజ్రాయిల్కు క్రీస్తు అపార్థమయ్యాడు. క్రీస్తును అర్థమయ్యేటట్లు చేయడానికి నిలబడండి. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ప్రాంతం కొరకు వాడుకొనుగాక. ఆమేన్. మేమేం చేస్తాం సార్ ఈ దేశంలో అని మీరు అనకండి. ఆత్మదేవుడు మిమ్మల్ని వాడుకుంటే శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మదేవుని కార్యం జరుగుతుంది. ఆమేన్. చివరి దినాల్లో ఇది జరగదు అనే మాటే అబద్ధం. ఏదైనా జరిగేటట్లు మనం ఆయనకు అందుబాటులో ఉందాం. దానికి మన ఆలోచన, మన మనస్సు నిర్మలంగా ఉంటే చాలు. ఒకరిని అవమానించి మనం గొప్పవాళ్ళం అవ్వద్దు. ఒకరిని చూసి నవ్వుకొని మనం గొప్పవాళ్ళం అవ్వకూడదు. కొందరు భలే విచిత్రమైన మనసు గలవారం. ఎవరి గురించి అయినా ఎవరికైనా చెబితే వాళ్ళతో దగ్గరగా ఉండొచ్చని అందరి గురించి ఒకరికి చెప్తారు. పదే చెప్తుంటారు. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారనుకోండి, పాస్టర్ గారికి మనం కొంచెం దగ్గర అవ్వాలంటే చుట్టూన్న వాళ్ళ గురించి పాస్టర్ గారికి ఎక్కువ వార్తలు మోసుకెళ్ళాలి అని మోసుకెళ్తూ ఉంటే పాస్టర్ గారు ఏమనుకుంటారు, సరే అసలు ఏమేం జరుగుతుందో నేను తెలుసుకొని అన్నీ సరి చేసుకోవడం మంచిది కదా అని చెప్పేసి కొంచెం అధికారం ఇవ్వడం, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు.
కానీ మీకు ఒక విషయం తెలుసా, ఈ మోసుకొచ్చే వ్యక్తిని పాస్టర్ గారే నమ్మరు. బాబోయ్, అందరి నా దగ్గరికి తెస్తుంది, ఏదో ఒక రోజు ఈ డేంజర్ తింది, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి గుర్తుంచుకో, ఆత్మదేవుడు నాయకత్వం వహించేటట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇలాంటివి ఎన్నో విషయాలు దాచబడ్డాయి. 1, 2, 3 కాదు, ఎన్నో సంగతులు దాచబడ్డాయి. ఆ దాచబడ్డ సంగతులు అన్నీ కూడా మీ దగ్గరికి రావాలి. ప్రభు చిత్తమై మరలా నేను మీ మధ్యలోనికి ఎప్పుడైనా రావాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక్కరోజు కాకుండా ఎక్కువ రోజులు మాట్లాడుకుందాం. మీరు ఊహకందని సంగతులను నేర్చుకునేటట్లు దేవుడు మీకు అలాంటి దినములు అనుగ్రహించును గాక. ఈలోపు మీరు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు, పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు. ప్రార్థించండి. WCM సందేశాలను, పుస్తకాలను ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లోకి, కన్నడ భాషల్లోకి తర్జుమా చేయడం ప్రారంభించాం. తర్జుమా అయ్యాయి. చాలా తొందరలోనే దాదాపుగా 12 భాషల్లోకి తర్జుమా చేయడానికి కష్టపడబోతున్నాం, ప్రయాసపడబోతున్నాం. ఎలాగైనా సరే చనిపోక మునిపే ప్రజలకు దేవుని ఆలోచన అందించాలనే ప్రయాసలో ఉన్నాం. ఎందుకో తెలుసా, భక్తులు బ్రతుకున్నప్పుడు తాము మాట్లాడే మాటలు, తాము పలికిన దేవుని ఆలోచన స్థిరంగా ఉండాలి. భక్తులు చనిపోయిన తర్వాత కూడా భక్తునిలో ఉన్న ఆలోచన చావకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఎప్పుడు అవి ప్రింట్ అయి ఉండాలి, వీడియో రూపంలోనూ, పుస్తకాల రూపంలోనూ. అందుకే మేము ప్రయాసపడుతున్నాం. గడిచిన 19 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిన విధానాన్ని బట్టి ఈ భూమి మీద ఎందరో భక్తుల ఆలోచన విధానాలు, ఎంతోమంది సేవకుల నడవడికను జాగ్రత్తగా పరిశీలించి వారందరిలో దేవుడు పెట్టిన అనేక విధములైన ఆలోచనలతో మేమందరం నడుస్తున్నాం. మీరందరూ కూడా నడవండి. మనకంటే ముందు దేవుడు వాడుకున్న అనేక మందిని మనం జాగ్రత్తగా వెంబడించాలి. వారెవరైనా, ఎక్కడుండే వారైనా, వారి నుండి దేవుడు జరిగించిన ప్రతి పనిని గుర్తించాలి. అందులో ఉన్న సత్యమును బట్టి మనం ఎదగాలి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి 1 నిమిషాలు మీరు విన్న ఈ సంగతులు అన్నిటి కొరకు దేవునికి స్తోత్రం చేద్దామా? 1 నిమిషాల పాటు విన్న ఈ మాటలు అన్నిటి కొరకు దేవుని కృతజ్ఞతలు చెబుదాం. ఆమేన్. ఏంటి అప్పుడే అయిపోయిందని టైం చూసుకుంటున్నారా? మరి ఏం చేద్దాం, సమయం స్పీడ్గా పరిగెత్తింది పూట. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ముందిచ్చుంటే మీతో కనీసం 2:30-3 గంటలు మాట్లాడేవాడిని. మరి మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, ఎందుకంటే ఈరోజు మీకు ప్రార్థనలు ఉంటుంటాయి అనుకుంటాను. సో ఏదేమైనా సరే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా మార్చుకోగలిగేంత ప్రేమ మనకైతే ఉంది. ఇంతసేపు ఓపికగా ఇక్కడ కూర్చున్నారు. రేపు మరలా మీ పనుల్లో మీరు వెళ్తారు. దేవుడు మీకు తోడై ఉంటాడు. తన రెక్కల కింద మీరు భద్రపరచబడండి. ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకోండి, పరిశుద్ధంగా నడుచుకోండి. మీ మనసును జాగ్రత్తగా కాపాడుకోండి. లోకానికి మీరు అపార్థం అవ్వచ్చు, ఆయన దృష్టికి కరెక్ట్గా ఉన్నానని మీకు అనిపిస్తే ధైర్యంగా బ్రతకండి. ఆయనే నిరూపిస్తాడు. అప్పటి వరకు భక్తి చేయండి, అప్పటి వరకు ఓపికతో ఉండండి. లేఖనాలను స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. మరొకసారి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఈ గ్రేస్ చర్చ్ వారు నిర్వహించినటువంటి ఈ వేదికను బట్టి మీ అందరికీ ఆశీర్వాదకరమైన దేవుని ఆలోచన అందింది అని మీరు నమ్మితే మీ కుడి చేయి పైకెత్తి బలంగా స్తోత్రం చేద్దాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మన కుడి చేయి పైకెత్తి రండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నీ పిల్లలందరి కోసం ప్రార్థన. నాయనా, నీ పిల్లల్ని దర్శించండి. నీ ఆలోచన నీ పిల్లలకు అందింది, అత్యవసరమైన సందేశం అందింది. నీ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి కనులు తెరవండి. ఏక మనసునివ్వండి, ఏకాత్మనివ్వండి. నీ ఉద్దేశముల వెంట, నీ ఆలోచన వెంట పరిగెత్తనివ్వండి. ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే మనస్సునివ్వండి. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కట్టుకునేటువంటి బాధ్యతనివ్వండి. ఒకరినొకరు కూల్చుకొనక సాతాను కూలిపోయేటట్లు మేము ఒకరినొకరం కట్టుకునే శక్తినివ్వండి. సిద్ధాంతములను బట్టి ఒకరినొకరు తృణీకరించుకొనక ప్రేమను బట్టి సత్యము నేర్పించుకొని కట్టుకొందుముగాక. ప్రభువా, మమ్మల్ని మీ స్వాధీనపరచుకోండి. ఎంతమంది చెయ్యెత్తి వేడుతున్నారో వారందరి తలల మీద ప్రార్థనా తైలము పోయండి తండ్రి. ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలము పోయబడునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. బిగ్గరగా చెప్తాం. ఆమేన్, ఆమేన్. May God bless you and God be with you all the time. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడైండును గాక.